ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం, వేలాది మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మూడుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. భూకంపం అనమాట, వేలాది మంది కన్నుమూత. ఎక్కడ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో బుధవారం సాయంత్రం సంభవించిన వరుస భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని కరకాస్కు పశ్చిమ సంభవించినటువంటి ఈ ప్రకంపనల దాటికి పలు భవనాలు కుప్పగూలాయి. అనేక మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోవడం, భారీగా ప్రాణనష్టం మరియు దేశవ్యాప్తంగా విస్తృత నష్టం సంభవించిందని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వచ్చాయన్నమాట. ఇందులో యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే USGS నివేదిక ప్రకారం కరకాస్కు పశ్చిమంగా సుమారు 160 కిలోమీటర్ల 100 మైళ్ళ దూరంలో రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చిందనమాట. ఇది సంభవించిన కేవలం 1 నిమిషం లోపే అంతకంటే అత్యంత శక్తివంతమైన 7 తీవ్రతతో రెండోసారి భూకంపం కనిపించిందనమాట. ఇందులో వచ్చేసి కనిపించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా భారీగా ప్రాణ నష్టం ఇక విస్తృత ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ఇక USGS ప్రాథమిక అంచనా ప్రకారం మరణాల సంఖ్య వేలాదిగా, దాదాపు 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చు అని చెప్పేసి తెలిపిందనమాట. రంగంలోకి రెస్క్యూ టీంలు, అత్యవసర పరిస్థితులు అధికారికంగా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ప్రభుత్వం ప్రకటించిన స్థానిక అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల భవనాలు కూలిపోవడం, గాయపడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుందని నివేదించిందనమాట. సో వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడ్ కాబల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ అనేక భవనాలు, ఇల్లు కూలిపోయాయి. అందుబాటులో ఉన్నటువంటి భద్రత, పౌర సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాం. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసు బలగాలు పూర్తిగా రంగంలోకి దించాం అని ప్రకటించింది. రాత్రి వేళల్లో కూడా అత్యవసర సిబ్బంది లైట్ల వెలుతురులో శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు. తూర్పు కార్కాస్ మున్సిపాలిటీలో అయినటువంటి చాకో మేయర్ గుస్తావో దుక్యా మాట్లాడుతూ తమ పరిధిలో 2 భవనాలు కూలిపోయాయని, 16 మంది గాయపడ్డారని, కొందరు మరణించారని తెలిపారు. అయితే మరణాలు ఖచ్చితమైన సంఖ్యను ఆయన పేర్కొనలేదన్నమాట.